progress. చదువుతారు మీరు. రెసిడెన్షియల్ స్టేటస్ ఇంపార్టెంట్. రెసిడెన్షియల్ స్టేటస్లో జనరల్లీ మనకి ఇండియాలో అయితే రెసిడెంట్, నాన్ రెసిడెంట్. కానీ ఇక్కడ యుఎస్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎలా సార్ అంటే రెసిడెంట్తో పాటు నాన్ రెసిడెంట్ కేస్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ రెసిడెంట్లో 2 కేసెస్ ఉంటాయి. అంటే జనరల్లీ ఎందుకు అది బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అండి. క్యాన్సిల్ డేట్ అయిపోయింది కదమ్మా, దాని మీద క్వశ్చన్స్ కూడా చేసాం మనం. క్యాన్సిల్ డేట్ తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ వన్ స్టేటస్ రైట్. మైగ్రెంట్స్ అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇండియాలో కూడా ఉంటారు, బట్ అక్కడ యూఎస్కి కొంచెం ఎక్కువ ఉంటారు. అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పి స్టేటస్లో అవి పెట్టారు. ఇండియాలో కూడా ఉంటాయి 3. కాకపోతే మనం ఏంటంటే రెసిడెంట్లోనే సపరేట్గా చేసుకున్నాం. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్ అని. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఇండియాలోనే ఉండేవాళ్ళు ఇలా అని. సిటిజన్షిప్ గురించి ఎక్కడ మాట్లాడు ఇక్కడ ఇండియాలో. బట్ ఇక్కడ కొంచెం సిటిజన్షిప్కి లింక్ చేస్తాడు ఒక పార్ట్. యుఎస్ సిటిజన్ ఎక్కడున్నా సరే యుఎస్లో ట్యాక్స్ కట్టాలి. సార్ నేను వేరే చోట ఉన్నాను, నాకు వేరే దగ్గర ఉంది, మీరు యుఎస్ సిటిజన్ అంటే ఇంక యుఎస్లో ట్యాక్స్ కట్టాల్సిందే. అది ఉంటావా బయట ఉంటావా అనేది నీ ఇష్టం. రెసిడెంట్ ఏలియన్ అంటే నువ్వు యుఎస్ సిటిజన్ కాదు, కానీ నిన్ను రెసిడెంట్ అనాలి, రెసిడెంట్ ఏలియన్ అనాలి అంటే నువ్వు ఈ 2 కండిషన్స్లో ఎనీ వన్ ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు. ఈ 2లో ఒకటి చేస్తే చాలు. ఆర్ అమ్మ, ఆర్కి ఎండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్ కండిషన్కి ఎండ్ కండిషన్కి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఆర్ కండిషన్కి ఎండ్ కండిషన్స్ చాలా డిఫరెన్స్. ఆర్ కండిషన్ అంటే ఏంటి సార్? ఎనీ వన్ అంటే ఏంటి? ఏదో ఒకటి ఆ కండిషన్స్లో ఒక్క కండిషన్స్ చేస్తే చాలు, సాటిస్ఫై చేస్తే చాలు. ఎండ్ అంటే ఏంటి అంటే 2. ఇప్పుడు నేను ఆర్ అన్నాను అంటే ఎనీ వన్, either గ్రీన్ కార్డ్ టెస్ట్ ఆర్ సబ్స్టాన్షియల్ ప్రజెన్స్ టెస్ట్, ఎస్పిటి. సార్ నాన్ రెసిడెంట్ అంటే ఆ రెండిట్లో ఒకటి సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ ఏలియన్, 2 సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ ఏలియన్, 2 సాటిస్ఫై చేయకపోతే నాన్ రెసిడెంట్. 2 చేయలేము. కానీ కొంచెం ఒక డీటెయిల్గా యుఎస్ సిటిజన్, యాక్చువల్లీ యుఎస్ నేషన్ అని కూడా అంటారు, అన్ ఇండివిజువల్ హూ హ్యాస్ ఎయిదర్ అక్వైర్డ్ సిటిజన్షిప్ బై బర్త్. ఏంటమ్మా, వాళ్ళు అక్కడ పుట్టారు, యుఎస్లోనే పుట్టారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మాకు తెలిసిన వాళ్ళది. విత్ ఇన్ ద యుఎస్ ఆర్ అబ్రాడ్, కానీ యుఎస్లో పుట్టలేదు కానీ బయట పుట్టారు. 2, అట్లీస్ట్ 1 యుఎస్ సిటిజన్ పేరెంట్, వాళ్ళ పేరెంట్లో ఒక్కళ్ళు మాత్రం యుఎస్ సిటిజన్ అయి ఉంటారు. ఆర్ త్రూ నేషనలైజేషన్ ఆర్ గ్రీన్ కార్డ్ అయినా వచ్చి ఉండాలి. అప్పుడు యుఎస్ సిటిజన్ కింద కన్సిడర్ చేస్తారు. యుఎస్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో మీరు ఆల్వేస్ రెసిడెంట్ అండి, ఈవెన్ యు ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ యుఎస్ఏ ఉన్నా సరే మీకు రెసిడెన్షియల్ స్టేటస్ ఇచ్చేస్తారండి. దెన్ నెక్స్ట్, యుఎస్ సిటిజన్ కాదమ్మా, ఏలియన్ అంటే ఎవరు? నాన్ యుఎస్ సిటిజన్ అంటే యుఎస్ సిటిజన్షిప్ లేదు ఇతనికి, ఫారినర్, అవుట్ సైడ్ యుఎస్ఏ, ఏ కంట్రీ నుంచో వచ్చాడు. ఇందులో 2 కేటగిరీస్, రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. సో లెట్స్ టాక్ అబౌట్ రెసిడెంట్ ఏలియన్. ఈ 2 కండిషన్స్లో ఎనీ వన్, ఆర్, ఏ కండిషన్ అంటున్నాను నేను? ఆర్ కండిషన్. సార్ ఆర్ కండిషన్ అంటే ఏంటి సార్? ఎనీ వన్ గ్రీన్ కార్డ్ టెస్ట్ అంటే లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్, ఎవరికైతే గ్రీన్ కార్డ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. ఆర్ సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్, వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్గా యుఎస్లో కొంత పీరియడ్ ప్రజెంట్ అయి ఉంటే యాజ్ పర్ ది లా, అది అప్పుడు నువ్వు సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ సాటిస్ఫై చేసినట్టు, దెన్ అప్పుడు నువ్వు రెసిడెంట్ ఏలియన్ అవుతావు, ఈవెన్ దో గ్రీన్ కార్డ్ లేకపోయినా. ఏంటి సార్ ఆ సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్? ఫస్ట్ వన్, 31 days డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్. మర్చిపోయి ఇయర్ గురించి చెప్పుకోవాలి. కరెంట్ ఇయర్ అంటే మనం ట్యాక్స్ కట్టే ఇయర్. జనరల్లీ మీకు చెప్పాలి అంటే 2024 మీ కరెంట్ ఇయర్.
2025 మీ నెక్స్ట్ ఇయర్ అవుతుంది, కానీ ముందుది యూఎస్ఏ. ఇంకా 2024 మెటీరియల్ రిలీజ్ చేయలేదమ్మా. ఎప్పుడు రిలీజ్ చేస్తాడంటే ఫిబ్రవరి సైకిల్ వరకు 2023 ఉంటుంది. ఫిబ్రవరి సైకిల్ నుంచి బ్రేక్ వస్తుంది ఎగ్జామ్స్కి. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత ఎగ్జామ్స్ పెట్టడు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఏప్రిల్ 15th ఈజ్ ద డ్యూ డేట్. మే కూడా తీసేయచ్చు నాకు తెలిసి. అప్పుడప్పుడు కొన్ని ఇయర్స్లో జూన్ కూడా జరగదమ్మా. జూన్ వస్తుందిలే మ్యాక్సిమం, జూన్ లాస్ట్ వీక్లో అయినా. మేలో జరిగితే ఇక వెల్ అండ్ గుడ్. జూన్ అయితే కన్ఫామ్గా జరిగింది. లాస్ట్ ఇయర్ రిటర్న్స్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఆగస్ట్లో పెట్టాడు తీసుకు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆపేసినప్పుడు ఆగస్ట్ స్లాట్స్ అంటే ఉంటుంది. మన దగ్గర హైదరాబాద్ స్లాట్స్ గురించి మాట్లాడు. అప్పుడు మనం ఏం చేయాలి? బెంగళూరు స్లాట్సో చెన్నై స్లాటో బుక్ చేసుకోవాలి. స్లాట్స్ అనేవి ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళిపోవడమే మన చుట్టుపక్కల సౌత్లో. మరి ఇంకా ఢిల్లీ వెళ్ళలేంలే. అప్పుడు చూద్దాం. అంటే బ్రేక్ ఉంటుందమ్మా. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయిపోయింది, స్లాట్స్ రిలీజ్ చేశారు, అయిపోయినాయి కూడా. ఎవరైనా క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం ఆన్ చేసి కూర్చోడదు, ఆన్ చేసి. అందుకని ఒక స్టాఫ్ పెట్టేశాను. వాళ్ళు మనకి చెప్తా ఉంటారు, మీకు గ్రూప్లో నోటీస్ వస్తూ ఉంటుంది, స్లాట్ ఓపెన్ అయింది, ఎవరైనా బుక్ చేసుకుంటారు. దాని ప్రకారం మనం బుక్ చేసుకోవడం, ముందుగానే అలర్ట్గా ఉంటాం. సరే, ఫిబ్రవరి వరకు మాత్రమే 2023. ఫిబ్రవరి తర్వాత నుంచి బ్రేక్ తర్వాత 2024 అప్లై అవుతుంది. అప్పుడు రిలీజ్ చేస్తాడు మెటీరియల్. ఏప్రిల్లోనో మార్చ్లోనో రిలీజ్ చేస్తాం. మరి మనం ఎలా సార్ 2023 మెటీరియల్కి ఏవైతే అమెండ్మెంట్స్ వచ్చినాయో అవి చెప్పుకుంటూ వెళ్తాం. అప్డేట్ చేస్తూ ఉన్నా నేను, అవన్నీ అప్డేట్ చేస్తూ ఉన్నా. ఎప్పుడైతే 2024 మెటీరియల్ వస్తుందో అప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ మెటీరియల్ మీకు రిలీజ్ చేస్తాను. ఇప్పుడు 2023 రిలీజ్ చేసినా చదవకూడదు మీరు. ట్యాక్స్ రేట్స్ మారిపోయినాయిగా, అందుకని ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది ట్యాక్స్ రేట్స్. ఇండియాలో చేంజ్ అవ్వవు, జస్ట్ కొన్నే చేంజ్ అవుతాయి. బట్ యూఎస్లో ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ రేట్స్, స్లాబ్ రేట్స్. తర్వాత చెప్తాను నేను రెండింటిని. దెన్ 31 days ఉండాలి కరెంట్ ఇయర్లో. అంటే మన కరెంట్ ఇయర్ ఏంటమ్మా 2024. ఎన్ని డేస్ ఉండాలి? 31 days. ఎండ్ ఆర్ అన్నానా ఎండ్ అన్నానా? ఎండ్. ఇది కూడా సాటిస్ఫై చేయాలి. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ అంటే ఎండ్ కూడా సాటిస్ఫై. ఎండ్ 183 days ఇన్ 3 years పీరియడ్. ఆ 3 years ఏ 3 years తీసుకోవాలి సార్? దట్ ఇన్క్లూడ్స్ కరెంట్ ఇయర్ అంటే 2024, ప్రీవియస్ ఇయర్ 2023, దట్ ప్రీవియస్ ఇయర్. ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ వస్తుంది మళ్ళీ ప్రీవియస్ ఇయర్. సో ఇమీడియట్లీ బిఫోర్ దట్ ఇయర్ అంటే దానికి ముందు ఇయర్ 2022. అన్ని ఫస్ట్ 3 years చెప్పాను కదమ్మా. ఎగ్జాంపుల్ కోసం మనం ఊరికే రాద్దాం ఇక్కడ. 2024, 2023, 2022 ఈ 3 years. 2024 అన్ని 183 కౌంట్ చేసేటప్పుడు 2024లో అన్ని డేస్ కౌంట్ చేయండి. 2024లో 183 కౌంట్ చేసేటప్పుడు అన్ని డేస్ కౌంట్ చేయండి. అన్ని డేస్ కౌంట్ చేయండి. 3 కౌంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ 2023లో అన్ని డేస్ తీసుకొని దానికి ఎంత తీసుకోవాలి? 1 third. 2022లో అన్ని డేస్ తీసుకొని, అంటే అన్ని డేస్ అంటే అతను ఎన్ని రోజులు ఉన్నాడో తీసుకొని దాని మీద 1/6. ఆ 3 యాడ్ చేస్తే ఎంతకంటే ఎక్కువ ఉండాలమ్మా? 183 ఆర్ మోర్. 183 ఆర్ మోర్ ఉండాలి. దెన్ యూ పాస్ ది సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్. సో ఈ 2 గ్రీన్ కార్డ్ టెస్ట్, సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ ఫెయిల్ అయ్యాను సార్ నేను అంటే నువ్వు నాన్ రెసిడెంట్ ఏలియన్. నాట్ సాటిస్ఫైడ్ ఎయిదర్ గ్రీన్ కార్డ్ టెస్ట్ ఆర్ సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ ఫర్ ది క్యాలెండర్ ఇయర్, దెన్ యూ ఆర్ నాన్ రెసిడెంట్. ఐ థింక్ మీరు చదువుంటారు అనుకుంటున్నాను. 2 minutes టైం ఇస్తాను. ఏది అడిగితే చెప్పాలి. 1 minute టైం. క్వశ్చన్ అడిగితే ఎగ్జాక్ట్ రాసేయాలి. ఇంకా ఒక MCQ గ్యారంటీ వస్తుంది.
రైట్. చెప్పండి, రెసిడెంట్ ఏలియన్ అవ్వాలి అంటే ఏ కండిషన్ సాటిస్ఫై? ఐదర్ గ్రీన్ కార్డ్ టెస్ట్, present test. What is substantial present test? And here 31 days and 3 years, 183 days. 3 years అంటే ఏ 3 years? కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, బిఫోర్ దట్ ఇయర్. కరెంట్ ఇయర్లో ఎన్ని డేస్ టోటల్ డేస్? ప్రీవియస్ ఇయర్లో 1/3, దట్ బిఫోర్ ఇయర్లో 1/6. ఈ రెండు టెస్టులు ఫెయిల్ అయితే నాన్ రెసిడెంట్ ఏలియన్. మిస్టర్ ఏ హూ ఈజ్ అ యుఎస్ సిటిజన్ బట్ స్టేయింగ్ అవుట్ సైడ్ యుఎస్ఏ. సిటిజన్ అంట, కానీ ఎక్కడ ఉంటున్నాడంట? యుఎస్ఏ బయట ఉంటున్నాడు. రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ఏలియన్, ఏలియన్, రెసిడెంట్ ఏలియన్. ఏంటమ్మా ఆన్సరు? జాగ్రత్త చెప్పాలి. రెసిడెంట్. రెసిడెంట్, యుఎస్ సిటిజన్ ఆర్ నేషనల్ ఎక్కడున్నా సరే రెసిడెంట్. అది ఒకసారి చూసాం కదా మనం. ఇది కూడా అమ్మ యుఎస్ సిటిజన్, రెసిడెంట్. రెసిడెంట్ యుఎస్, రెసిడెంట్ ఏలియన్, రెసిడెంట్ మస్ట్ రిపోర్ట్ అండ్ పే టాక్సెస్ ఆన్ దేర్ వరల్డ్ వైడ్ ఇన్కమ్. ఎక్కడున్నా సరే ట్యాక్స్ పే చేయాల్సి. ఇతను ఎక్కడున్నా సరే ట్యాక్స్ పే చేయాల్సి. ఓకే. మిస్టర్ బి, సిటిజన్ ఆఫ్ ఫ్రాన్స్, హూ ఈజ్ సింగర్, కేమ్ టు యుఎస్ఏ ఫర్ పర్ఫార్మెన్స్. వాళ్ళు వచ్చి స్టేజ్ షోస్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ 10 days ఇన్ 2024 అండ్ వెంట్ బ్యాక్ టు ఫ్రాన్స్. 10 days ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు. ఏ రెసిడెంట్, బి నాన్ రెసిడెంట్ ఏలియన్, సి ఏలియన్, డి రెసిడెంట్ ఏలియన్. గ్రీన్ కార్డ్ ఉందేమో. క్వశ్చన్లో చెప్పారమ్మా. చెప్పలేదంటే తీసుకోకూడదు. గ్రీన్ కార్డ్ ఉంది అని చెప్తేనే తీసుకోవాలి. చెప్పలేదు, మెన్షన్ చేయలేదంటే వి డోంట్ టేక్. అంటే గ్రీన్ కార్డ్ లేదు. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ చేద్దాం. ఇతను ఏలియన్ కదా, నాట్ యుఎస్ సిటిజన్. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ చేద్దాము అంటే అక్కడ 10 days ఉన్నారు 2024లో. ఫెయిల్. 31 days ఉండాలి కదా. ఆన్సర్ ఏంటమ్మా? బి నాన్ రెసిడెంట్ ఏలియన్. నాన్ రెసిడెంట్ ఏలియన్ సాటిస్ఫై సబ్స్టాన్షియల్ present test. Mr. H is a wealthy citizen of Germany. He remained physically present in United States for 12 days in 2022, 90 days in 2023, 175 days in 2024. What is his residential status in 2024? US citizen, non-resident alien, alien, resident alien. అతను జర్మనీ సిటిజన్ అండి. అతను ఈ 3 yearsలో ఎన్ని రోజులు ఉన్నాడో ఇచ్చాడు. 12 days ఇన్ 2022, 2023లో 90 days, 2024లో 175 days అంట. అండ్ ప్రాపర్ క్యాలిక్యులేషన్. ఆన్సర్తో పాటు క్యాలిక్యులేషన్ కూడా కావాలి నాకు. 1 minute టైం. ఫోన్లో అయినా చేయొచ్చమ్మా. ఏం లేదబ్బా, 2 రోజులు ఉన్నాడో ఇచ్చాడు. బ్రాంచెస్ చెక్ చేసుకున్నాం. యుఎస్ సిటిజనా కాదు, ఏలియన్. ఏలియన్ అంటే 2 tests చేయాలి. గ్రీన్ కార్డ్ టెస్ట్ చేద్దామా అంటే గ్రీన్ కార్డ్ లేదు. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ చేయాలి. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ అంటే ఏంటి? కరెంట్ ఇయర్లో
31 డేస్ ఉండాలి. కరెంట్ ఇయర్లో ఎన్ని డేస్ ఉన్నాడు? పోయి కరెంట్ ఇయర్ లైన్గా చూస్తున్నావు, ఇయర్ చూడట్లా. అంటే 31 కంటే ఎక్కువ 3 ఇయర్స్. నువ్వేంటంటే లైన్గా చూస్తున్నావు. అలా చూసావా? క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఇస్తాడు. 2024 ఫస్ట్ ఇవ్వడు, 2022 ఫస్ట్ ఇస్తాడు. మీరు దాన్ని 2024 అనుకుంటారని అతని ఉద్దేశం. 2022 1/6 వేయాలి, 2023 90లో 1/3 వేయాలి. ఇది మొత్తం తీసుకోవాలి 170. క్యాలిక్యులేషన్ నీ ఆన్సర్ లాక్ చేసాను, మళ్ళీ మార్చను, పక్కా ఫ్రీజ్ చేసి సార్. నాన్ రెసిడెంట్ ఏలియన్ అంట. మళ్ళీ మార్చితే నేను తీసుకోను, మళ్ళీ చేయి కావాలంటే. 175 + 90 × 1/3 + 12 × 1/6. ప్రియా కూడా చెప్పాలి. ఇది 183 ఆర్ మోర్ ఉంటే ప్రియా ఆన్సర్ రెసిడెంట్ ఏలియన్. హాఫ్ మినిట్ ఉంది టైం. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కానీ నేను మార్చను. వాళ్ళు ఎవరో ఉన్నారమ్మా, వాళ్ళు మనకు కదిలించట్లేదు. హరికృష్ణ, హరికర్ణ అసలు మ్యూట్లో ఉన్నారు. హరికర్ణ కూడా చెప్పాలి. సరే, నేను చేస్తానమ్మా. వెరీ సింపుల్. ఈజ్ నాట్ అ యుఎస్ సిటిజన్, సో హీఈస్ నాట్ అ రెసిడెంట్. సెకండ్ బ్రాంచ్ ఏలియన్. ఏలియన్లో రెసిడెంట్ ఏలియన్, నాన్ రెసిడెంట్ ఏలియన్. రెసిడెంట్ ఏలియన్ అవ్వాలి అంటే గ్రీన్ కార్డ్ టెస్ట్ చేయాలి. గ్రీన్ కార్డ్ ఉంది అని చెప్పలేదు కాబట్టి లేదు అని తీసుకు. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్, ఎస్పీటీ చేస్తున్నాను నేను. ఎస్పీటీ చేయాలంటే కరెంట్ ఇయర్ అంటే ఏంటమ్మా? 2024లో అట్లీస్ట్ 31 డేస్ ఉండాలి. ఎంత ఉన్నాడు? 175 డేస్ ఉన్నాడు. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 31 డేస్. అండ్ సార్ 2024 + 1/3 ఆఫ్ 2023 + 1/6 ఆఫ్ 2022 డేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతకంటే ఎక్కువ ఉండాలమ్మా? 183 కంటే ఎక్కువ ఉండాలి. 2024లో ఎన్ని డేస్ ఉన్నారు? 175. 2023లో ఎన్ని డేస్ ఉన్నారు? 90 × 1/3 ప్లస్ 2022లో ఎన్ని డేస్ ఉన్నారు? 12 × 1/6. సాల్వ్ చేయాలి. క్యాలిక్యులేటర్ వాడిన వాళ్ళకి అది సాల్వ్ చేయడం కష్టం. అందుకని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుని రాసుకున్నా సరిపోద్ది. 175 ప్లస్ మామూలుగా కూడా చేసేయచ్చు అమ్మా. 90 × 1/3 అంటే క్యాన్సిల్ చేయండి అమ్మా. 3 1s 3 3s అంటే ఎన్ని డేస్ అమ్మా? అక్కడే అయిపోయింది. 6 months 6 2s మొత్తం యాడ్ చేయండి అమ్మా. ఎంత వస్తుంది? 175 + 30 + 2. క్యాలిక్యులేటర్ వాడాల్సిందే. క్యాలిక్యులేటర్ నేర్చుకోవాలి. మీకు క్యాలిక్యులేటర్ క్లాస్ వేస్తాను. 183 కంటే ఎక్కువే కదా నాన్న. సో ఇది సాటిస్ఫైడ్. సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్ సాటిస్ఫైడ్. సో ఇతను ఏమవుతాడమ్మా? ఆన్సర్ ఈజ్ ద ఆన్సర్. క్యాలిక్యులేషన్ ప్రాపర్గా చేయాలి. క్యాలిక్యులేషన్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్. 31 days 3 years 183 days క్యాలిక్యులేషన్. చూడమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్లేదు చూడండి, లేకపోతే నోట్ డౌన్ చేయండి, రాసుకోమ్మా. స్క్రీన్ షాట్ తీసి పెడతాలే, రాసింది బాగుంటుంది. స్క్రీన్ షాట్ తీసి ఇది నేను పెట్టేస్తాను. ఇదమ్మా ఓవరాల్ రెసిడెన్షియల్ స్టడీ. ఇంకా అవలా నేను చాలా ప్రిపేర్ చేశాను. రెడీ? ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, గ్యారంటీ రాయాలి మీరు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎగ్జాంపుల్ నెంబర్ 1. Mr. H is Indian citizen.
Which is Indian citizen. He came to USA for ఎంప్లాయ్మెంట్. యూఎస్ఏకి ఎంప్లాయ్మెంట్ పర్పస్ వచ్చారు. His stay in USA for 21 days in 2021, 15 days in 2022, 60 days 2023, not 18. One 60 days 2020. Find his residential status. One minute. నాకు తెలియదు. నేను ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో దాని నుంచే ఇచ్చాను. వెరీ సింపుల్. అప్పుడప్పుడు క్వశ్చన్లు ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాడు. ఇర్రెలవెంట్ మనకెందుకు కదంతా, కన్సిడర్ చేయకూడదు. కావాలని ఇస్తాడు ఎక్కువ, నీరజ్ కూడా ఇస్తాడు, మనకు అవసరం లేదు. ఎంత వచ్చింది? ఎగ్జాక్ట్లీ వస్తుంది 183. నా క్వశ్చన్ కూడా అదే. 183 డేస్ ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు తీసుకోవచ్చా? ఎస్, 183 ఆర్ మోర్. సార్ ఇతను యుఎస్ సిటిజన్ కాదు, గ్రీన్ కార్డ్ లేదు, సబ్స్టాన్షియల్ ప్రజెంట్ టెస్ట్ పాస్ అయితే రెసిడెంట్ ఏలియన్. సబ్స్టాన్షియల్ ప్రజెంట్ టెస్ట్ అంటే కరెంట్ ఇయర్లో 31 డేస్ ఉండాలి. ఎస్, ఇతను ఉన్నాడు. ఎన్ని డేస్ ఉన్నాడమ్మా కరెంట్ ఇయర్లో? 160 డేస్ ఉన్నాడు. ఈస్ గ్రేటర్ దాన్ 31 డేస్. అండ్ 3 ఇయర్స్లో 2024, 2023, 2022. 2024లో టోటల్ డేస్ ఎంతమ్మా? 160. 2023లో ఎంతమ్మా? 60 × 1/3. 2022లో ఎంతమ్మా? 18 × 1/6. 160 + 20 + 3 ఎంతమ్మా? ఎగ్జాక్ట్లీ 183. 183 రావాలని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చా. సో ఈజ్ ద రెసిడెంట్ ఏలియన్. దాని ముందు irrelevant. I have a question to you. What is the residential status of 2023? Is the residential status for 2024? మీరు ఇప్పుడు చెప్పింది ఏంటమ్మా? రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ 2024. దెన్ వాట్ ఈస్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ 2023? తెలుగులో చెప్తా. 2023కి రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఇయర్కి మారిపోతుంది.
This is the residential status of 2024 resident alien. Then what is the residential status of 2023? Question mark. చూసి చెప్పేయచ్చులే. కరెక్ట్ సార్. గ్రీన్ కార్డ్ లేదు. 2023 అంటే ఏమేమి వస్తాయమ్మా? 2023, 2022, 2021 మూడు వస్తాయి. 2023లో ఎంత ఉన్నాడమ్మా? 60. మొత్తం 60 తీసుకోవాలి. 2022లో ఎంత డేస్ ఉన్నాడమ్మా? 18 ఇంటూ 1/3. 2021లో 21 ఇంటూ 1/6. ఇక్కడే ఉంది స్టోరీ సార్. 60 ప్లస్ 6 ప్లస్ 3.5ని 3 తీసుకోవాలా 4 తీసుకోవాలా? 3.5ని 3 తీసుకోవాలా 4 4 ఎంతమ్మా? 60 ప్లస్ 6 ఏది తీసుకున్నా ఆన్సర్ అదేలే. 70. 70 ఈజ్ లెస్ దాన్ 183 ఆన్ రిస్క్. ఈ ప్రాసెస్లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇదిగో ఇది చూడంగానే. ఏంటి ఆ డౌట్? ఏంటి సార్ నా డౌట్ అంటే, సార్ ఒక అతను ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూఎస్ఏ అనుకోండమ్మా. యూఎస్ఏలోకి వచ్చాడు 2024లో. యూఎస్ఏ డేస్ కౌంట్ చేయాలి కదా. 2024లో ఎన్ని రోజులు ఉన్నాడు? ఆ రోజు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు సార్ అంటే కరెక్ట్గా 11:59 PM. ఇంకొక 1 minute అయితే వేరే రోజు వెళ్ళిపోద్ది. కరెక్ట్గా 11:59 PMకి అడుగు పెట్టాడు యూఎస్లో. ఫ్లైట్ దిగి ఇట్లా అడుగు పెట్టాడు. నన్ను ఒక నిమిషం ఉన్నాడు. ఆ రోజు కౌంట్ చేయాలా వద్దా? నా క్వశ్చన్ అర్థమైందా? అంత డీప్గా కూడా నేర్చుకోవాలి మనం రియాలిటీగా. ప్రాక్టికల్గా ఎగ్జామ్లో అలా అడగలే అంత మరీ 1 minute అని. రియాలిటీలో మరి ఉంటుంది కదా అది కూడా. వెళ్ళాడు డేస్ కౌంట్ చేయాలన్నప్పుడు నేను ఇప్పుడు వెళ్ళాను బోర్డింగ్ ఇదిగో ఇది అని చూపిస్తారు కదమ్మా. క్వశ్చన్ అదే కదా ఫ్రేమ్ చేసింది, ఇండియా వచ్చాడు అని. 1 day ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మార్జిన్లో ఉంది చూడండి 183. అక్కడ 160 కాకుండా 159 అయితే మారిపోద్ది స్టేటస్. మరి ఆ 1 day కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇది కౌంట్ చేయాలి లేదా? 11:59 అడుగు పెట్టాడు అలాగా. ఒక నిమిషమే ఉన్నాడు ఆ రోజు. కౌంట్ చేయాలా వద్దా? 1 minute ఉన్నాడు. హాఫ్ డే కాదు. డేట్ మారిపోద్ది. 12 అవునాలనే మధ్యాహ్నం కాదు, ఏం కాదు, PM. చేయాలా వద్దా? 1 minute ఉన్నాడు కదా నాన్న. సరే ఇది తీసేయండి అమ్మా. యుఎస్ నుంచి ఇండియా వెళ్ళిపోతున్నాడు కరెక్ట్గా 11:50 ఒక నిమిషం 12:1కి ఫ్లైట్ ఎక్కేశాడు. 1 minute ఉన్నాడు ఇండియాలో. డేట్ మారింది. 1 minute ఉన్నాడు, ఫ్లైట్ ఎక్కేశాడు. అది అరైవల్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? డిపార్చర్ అంటారు. అరైవల్ అప్పుడేమో ఒక నిమిషం ఉన్నాడు, ఒక నిమిషం ఉండి ఫ్లైట్ ఎక్కేశాడు. ఒక నిమిషం ఉందనంగా ఈరోజు ఫ్లైట్ ఎక్కాడు. అంటే ఒక నిమిషం ఉందనంగా వచ్చి దిగాడు. 1 minute ఉన్నాడు. అది దిగాడు అలా 1 minute అయింది, డేట్ మారిపోయింది. వెళ్ళే రోజు ఏంటి? కరెక్ట్గా 1 minute ఉండి ఫ్లైట్ ఎక్కాడు. 2 కౌంట్ చేయాలా? 1 minute ఉన్నాడు కదా, కౌంట్ చేయాలా వద్దా? దట్ ఈస్ ద డౌట్. సో యాక్ట్లో ఏం చెప్తున్నాడు సార్ అంటే, డేట్ ఆఫ్ అరైవల్ అండ్ డేట్ ఆఫ్ డిపార్చర్ టేకెన్ ఇన్ ఈజ్ అ 1 minute. డేట్ ఆఫ్ అరైవల్ కౌంట్ చేయాలి, డేట్ ఆఫ్ డిపార్చర్ డేట్ ఫుల్ డే ఉన్నాడా లేదా అనేది ఇర్రెలవెంట్. ఎస్ కౌంట్. అందుకనే మీకు డేట్ ఆఫ్ అరైవల్ మీకు తర్వాత కాన్సెప్ట్ అదే అమ్మా. మనం రిటర్న్ వేసేటప్పుడు అవి తీసుకుంటాం, పాస్పోర్టు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలి. మనం తీసుకొని మళ్ళీ బయట ప్రజెంట్ చేయకూడదు. అదొక ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. రిటర్న్ వేసేటప్పుడు క్లయింట్ దగ్గర నుంచి ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి అంట్లో ఇది కూడా ఉంటుంది.
కౌంట్ చేయాలి కదా డేస్, ఎప్పుడు వచ్చారు ఏంటి డాక్యుమెంట్స్, ఇవన్నీ తీసుకొని మనం కౌంట్ చేస్తాం. సరే, ఇంకొక డౌట్ వచ్చింది నాకు ఫైనల్. ఇంకా అతను పైలట్. పైలట్ అంటే ఏంటమ్మా? ఫ్లైట్ నడుపుతూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అతను యూఎస్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాడు, జర్మనీలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాడు, కెనడాలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాడు, మెక్సికోలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాడు, మళ్ళీ యూఎస్ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అదే కదా అతని పని. కోదాడ గుంటూరు బస్సు లాగా అటు ఇటు వెళ్తూ ఉంటాడు. యూఎస్లో అంతే, ఫ్లైట్లు ఇలా తిరుగుతూ ఉంటాయి. యూఎస్ సిటిజన్. యూఎస్ సిటిజన్ కాదు. యూఎస్ సిటిజన్ అయితే ఇంకెందుకు మనం టెస్ట్ చేయడం. ఏలియన్. ఏలియన్ అంటే డేస్ కౌంట్ చేయాలి. ఏ ఒక్క రోజు కంప్లీట్గా లేడు అతను యూఎస్లో, కానీ ప్రతిరోజు వచ్చి వెళ్తూ ఉన్నాడు. సో అన్నీ కౌంట్ చేయాల్సిందే, డేస్ అన్ని. సో అరైవల్ కౌంట్ చేయమన్నారు, డిపార్చర్ కౌంట్ చేయమన్నారు, కాబట్టి కౌంట్ చేయాల్సింది. ఇన్ దట్ కేస్ ఈజ్ అ స్పెషల్ కేస్. టేక్ ద అవర్స్ అండ్ 24 అవర్స్ని 1 డే కింద స్పెషల్ కేస్. షిప్ కానీ ఫ్లైట్ కానీ ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ డేట్ ఆఫ్ అరైవల్, డేట్ ఆఫ్ డిపార్చర్ 1 డే కింద కౌంట్ చేయండి. బట్ వీళ్ళకి మాత్రం అవర్స్ తీసుకొని డే తీయండి. స్పెషల్ కేసులు ఏది ఎయిర్ పైలట్స్ కానీ షిప్ పర్సన్ వీళ్ళందరికీ స్పెషల్గా క్యాలిక్యులేట్ చేయండి. అంత దూరం వెళ్ళి అడగడలేమ్మా. సో ఇది క్యాలిక్యులేషన్. సో ఇలా క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. మిస్టర్ హెచ్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ సిటిజన్, హీ కేమ్ టు యూఎస్ఏ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఈ స్టేట్ ఇన్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. Mr. J, who is Indian citizen, he went to USA for business visits analam. USA for business at regular interval. అంటే రెగ్యులర్గా వెళ్ళొస్తూ ఉంటాడు అని. ఇండియాలో ఉంటాడు, అటు వెళ్ళి వస్తూ ఉంటాడు ఇండియాలో. His stay in India is as follows. 2020, 2021, 2022, 2023, 2024. కొంచెం ట్రికీ డేస్, ఇయర్స్. Remaining period, he stay in USA. Determine his residential status in USA.
USA for 2024. That is, he stay in India. For remaining period, he is staying in USA. So what is his residential status for 2020? 1 minute. Cross check చేసుకోండి కావాలంటే. నేను చేయనా? సార్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అంటే మీకు యుఎస్లో ఉన్న డేస్ ఇవ్వాల, ఇండియాలో ఉన్న డేస్ ఇచ్చారు. మరి యుఎస్లో ఉన్న డేస్ రావాలంటే 365 డేస్లోంచి 365లోంచి మైనస్ చేయాలా, 366లోంచి మైనస్ చేయాలనేది క్వశ్చన్. 365లోంచి మైనస్ చేయాలా, 360 ఏ ఇయర్ ఎందులోంచి మైనస్ చేయాలి? లీప్ ఇయర్లు ఉన్నాయి ఇందులో. 2020 లీప్ ఇయర్, మనకు సంబంధం లేదు అసలు. 2021 సంబంధం లేదు. 2022, 23, 24. 2024 ఈజ్ ద లీప్ ఇయర్. అక్కడ 366 తీసుకో, మిగతావి 365 తీసుకో. 2023లో ఎన్ని డేస్ ఉంటాయమ్మా? 365. 2024లో 366 ఉంటాయి. అంటే ప్రజెంట్ నువ్వు ఏం చేయాలి ఇప్పుడు ఆన్సర్లో? సార్ డే నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఇన్ ఇండియాలో ఎన్ని రోజులు రాసుకోవాలి. టోటల్ ఎన్ని డేస్ కూడా రాసుకోవాలి. ఫస్ట్ టోటల్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఇన్ ఇండియా, నెంబర్ ఆఫ్ డేస్, రిమైనింగ్ డేస్ యూఎస్లో అంటే మిగతా డేస్ ఇవన్నీ కాకుండా నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఇన్ యుఎస్ఏ. ఫస్ట్ మన కావాల్సిన ఇయర్స్ మాత్రమే రాసుకున్నాం. 2022, 2023, 2023, 2024. 2022లో ఎన్ని డేస్ ఉంటాయమ్మా? 360. మనం ఏం చేస్తాం? అక్యురేట్గా చేయాలి. ఎగ్జామ్లో కొంచెం స్పీడ్ వస్తుందిలే, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి స్లో ఉంది. నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఇన్ ఇండియా 2022 ఎన్ని డేస్? 230, 330, 300, 30, 330, 300. 365 minus 230, 365 minus 330, 35. 365 minus 3, 366. 66. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఏంటమ్మా? 66 ప్లస్ 35 ఇంటూ 1/3 ప్లస్ 135 ఇంటూ 1/6. 66 ప్లస్ tan అని యావరేజ్ చెప్పండి అమ్మా, రౌండ్ అప్ చేసి. 12 ప్లస్ 3 ఎంతమ్మా? నాట్ 1, లెస్ దాన్ 183. నాన్ రెసిడెంట్
అందరూ ఏం చేస్తారమ్మా, కొంతమంది వీటి మీద అప్లై చేస్తారు. వాటి మీద చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇండియాలో ఉన్నది రిమైనింగ్ పీరియడ్ వేస్తుంది. క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా అడిగాడు. ఈ లెవెల్ వరకు వెళ్ళి నేర్చుకుంటే మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా టక్కుమని వచ్చేయాలి ఆన్సర్. క్లాస్ రూమ్లోనే చేయాలి మిస్టేక్, ఎగ్జామ్లో మనం చేయకూడదు. ఇంతే, ఇంత మించి వెళ్ళడం ఇంకా మ్యాక్సిమం ఇంతే. ఇంకా ఇండైరెక్ట్గా అడిగినా ఏమైనా ఇంతే. కాకపోతే ఇది క్లాస్ రూమ్ క్వశ్చన్స్ కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాశాను. మరి సిటీ కదా, పీటీ కూడా ఉంటుంది కదా, ప్రాక్టీస్ టెస్ట్. ఇదే ఉంటుంది. క్యాలిక్యులేషన్ కాన్సెప్ట్ మారదు, కానీ క్వశ్చన్ లాంగ్వేజ్ మారుతుంది. ఆ క్వశ్చన్లో మనకు విడమర్చినట్టు అలా 2022 185 అని చెప్పడు, ఏదో పారాగ్రాఫ్లో ఒక పాయింట్ చెప్తాడు. అంటే ఆ క్వశ్చన్ చదవటానికి మనం కొంత టైం స్పెండ్ చేయాలి ఓపిక్గా. అప్పుడు మీకు ఇలా రాసుకోండి. ఇక్కడ నేను క్వశ్చన్ మీకు విడమర్చి రాస్తున్నాను. ఎగ్జామ్లో ఎలా ఉంటుంది సార్ అంటే కొన్ని క్వశ్చన్స్ విడమర్చి ఉండవు, కాన్సెప్ట్ ఇదే ఉంటుంది నాన్న. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాడ్ చేస్తూ ఉంటాడు, కొంచెం పారాగ్రాఫ్లు చెప్తాడు, సెంటెన్స్ లాగా చెప్తాడు. అదంతా చదువుకొని మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలి. పీటీ అంటే ప్రాక్టీస్. పీటీ కూడా మీకు యాప్లో వచ్చేస్తుంది, పీటీ కూడా వచ్చేస్తుంది. పీటీ అప్పుడే నేను ఇంట్రడ్యూస్ చేయలేదు, సెకండ్ చాప్టర్ నుంచి పీటీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సిటీ వస్తూ ఉంటే పీటీ అంటే ఇది మళ్ళీ వస్తుంది మీకు చాప్టర్స్ దగ్గర, అక్కడ పీటీ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇది రెసిడెన్షియల్ స్టేటస్ అంటే. ఓకే, గుర్తుంటుందమ్మా. మళ్ళీ నేను వేరే చాప్టర్ దగ్గర రెసిడెన్షియల్ స్టేటస్ మీద క్వశ్చన్స్, కంబైన్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు నేను మళ్ళీ అడుగుతాను, మీరు చెప్పగలిగి ఉండాలి. చెప్పగలరా? అందరు ఎస్ఆర్ అన్నారు, రికార్డ్ అయింది. విష్ణుప్రియ చెప్తావమ్మా మళ్ళీ అడిగినప్పుడు ఒక 1 వీక్ తర్వాత? ఓకే, అందరు రికార్డ్ అయింది. నా ఛాలెంజ్ ఏంటంటే మీరు చెప్పలేరు, అప్పుడు వింతగా చూస్తారు, అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడు చెప్పావు నువ్వు, అసలు అలాంటి కాన్సెప్ట్ ఉందా మన దగ్గర, ఎప్పుడో చెప్పుంటావు కానీ మాకు గుర్తులేదు అన్నట్టు అందరూ చూస్తారు. ఇది నా ఛాలెంజ్. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? మీరు విన్ అయితే ఓకేనమ్మా, మీరు గిఫ్ట్ ఏం లేదు, ముందే చెప్తున్నా. సరే, అయిపోయింది కదమ్మా. ఇది ఒకసారి ఊరికే వినండి. ఇండివిజువల్సే మనం చూసేది. బిజినెస్ అనేది పార్ట్ 2. జస్ట్ ఊరికే మీ ఐడియా కోసం, బిజినెస్ ఎంటిటీస్ కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి. పాస్ త్రూ ఎంటిటీస్ అని ఉంటారు, అదర్ ఎంటిటీస్ అని ఉంటారు, ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ ఆర్గనైజేషన్స్ అని. కానీ ఇది ఏ పార్ట్లో వస్తుంది మీకు? బిజినెస్ పార్ట్ 2లో. ఊరికే ఒక ఐడియా కోసం, ఎలాగో ఇండివిజువల్స్ చెప్పుకున్నాం కాబట్టి ఎన్ని కేటగిరీస్ అని. పాస్ త్రూ ఎంటిటీస్ అంటే ఎస్ సార్, స్పెషల్ కార్పొరేషన్ అంటే మ్యాక్సిమం మెంబర్స్ 100 ఉంటారు. ఓన్లీ గ్రీన్ కార్డ్ హోల్డర్సే స్టార్ట్ చేయగలరు వాటిని. అండ్ నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్. ఇక్కడ పార్ట్నర్స్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. జనరల్గా ఇండియాలో అయితే పార్ట్నర్షిప్ ఫామ్ ట్యాక్స్ పే చేసింది పార్ట్నర్స్ ఎగ్జంప్టెడ్. మళ్ళీ ఆ పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి వచ్చిన డబ్బుల మీద వాళ్ళు ట్యాక్స్ పే చేయక్కర్లేదు. పార్ట్నర్షిప్ ఇక్కడ ఎవరు పే చేస్తారు? పార్ట్నర్స్ ట్యాక్స్ పే చేస్తారు. అక్కడ క్లియర్గా వస్తుంది రేమో. ఎల్ఎల్సి అంటే ఏంటి సార్? లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్. ఇట్స్ నథింగ్ బట్ మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు. సింగిల్ మెంబర్ అయితే అదర్ ఎంటిటీ అమ్మ. సో సి కార్ప్ అంటారు. ఎంటిటీ విల్ పే ట్యాక్స్ అండ్ మెంబర్స్ విల్ పే ట్యాక్స్. హైయెస్ట్ ట్యాక్స్ పెడతారు, అందుకనే అదర్ కార్ప్స్ అంటారు. ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ అంటే ట్రస్ట్, ఎస్టేట్స్. అవసరం లేదు, నాట్ పేయబుల్. ఎన్జిఓస్ అని కూడా అంటారు. అవసరం లేదు ఈ పార్ట్కి, ఊరికే ఒక అవగాహన కోసం ఊరికే ఒక స్లైడ్ పెట్టాను. నాట్ నెసెసరీ టు రిమెంబర్ ఆల్సో. అది ఓవరాల్గా రెసిడెన్షియల్ స్టేటస్. ఈరోజు మనం ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేద్దాం, తర్వాత దాని మీద క్వశ్చన్స్ రేపటి క్లాస్లో. చాలా ఈజీ అమ్మా. నీకు హాక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ చాప్టర్ కింద ఇది ఉంటుంది మీకు. హాక్ అని కాదులే, ఏది గ్లెమ్ అయినా ఏదైనా. చాప్టర్ వెయిటేజ్ ఎంత సార్ అంటే, ఈ చాప్టర్లో ఆల్రెడీ నేను ఫస్ట్లో కొన్ని చెప్పాను. ఈ చాప్టర్ వెయిటేజ్ ఎంత సార్? 14 to 15. ఈ చాప్టర్ స్పెషాలిటీ ఏంటి సార్ అంటే, థియరిటికల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, క్యాలిక్యులేషన్ పార్ట్ తక్కువ ఉంటుంది. సో అందులో ఇప్పుడు ఒకటి చేద్దాం. ప్రిలిమినరీ వర్క్ విత్ ట్యాక్స్ పేయర్స్ డేటా. అంటే నువ్వు ఒక ట్యాక్స్ పేయర్ అంటే ఎవరమ్మా? రిటర్న్ ఫైల్ చేశారు. మీరెవరు? ప్రొఫెషనల్.
అతను ప్రిలిమినరీ అంటే ఏంటి సార్ అంటే, స్టార్టింగ్ రిటర్న్ వచ్చినప్పుడు అతని దగ్గర నుంచి ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఎట్ ప్రెజెంట్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతాం మనం? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాని నుంచి ఒక క్లయింట్ వచ్చాడమ్మా యూఎస్ నుంచి. ఏం అడుగుతావు ఫస్ట్ అతన్ని? అంటే డైరెక్ట్‌గా అతన్ని అడగం గదా! పాస్‌పోర్ట్ అడుగుతాం. ఆల్రెడీ అది అతను యూఎస్ సరే పాస్‌పోర్ట్ ఇలా ఉంటదిగా. ఏ స్టేటో అడుగుతాం. ఎందుకు? దాన్ని బట్టి టాక్స్ రేట్ ఉంటది గదా! ఇవి మాత్రమే తెలుసు. ఇంకా తర్వాత ఫర్దర్‌గా స్టడీ చేసుకున్నప్పుడు మనం రిటర్న్ వేయాలంటే మ్యారీడా? అన్‌మ్యారీడా? ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? జాయింట్ రిటర్న్ గూడా ఫైల్ చేయొచ్చమ్మా. తర్వాత వస్తది. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అసలు నువ్వు క్లయింట్ వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? అది ఫస్ట్ కాన్సెప్ట్. ప్రిలిమినరీ వర్క్. సార్ ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? ప్రీవియస్ డేటా తీసుకోవాలి ఫస్ట్. ఎందుకు సార్ ప్రీవియస్ డేటా? నేను జనరల్‌గా నా స్టోరీ చెప్తానమ్మా. అప్పుడు మాకు ఆర్టికల్ షిప్ ఉండేది. ఇప్పుడు కూడా ఉందిలే. అప్పట్లో మేము సీరియస్‌గా చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కూడా సీరియస్‌గానే చేస్తున్నారు. దెన్ ఇట్ ఈస్ అరౌండ్ ఐ కేమ్ టు హైదరాబాద్. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, మహారాష్ట్ర ఈ 3 ప్లేసెస్‌లో మా ఆడిట్ ఫర్మ్. అంటే ఒకే ఆడిట్ ఫర్మ్ బ్రాంచెస్ ఉంటాయి. నేను తిరుగుతా ఉండేవాడిని. మహారాష్ట్రలోనేమో రియల్ ఎస్టేట్ ఆడిట్ ఉండేది షిరిడీలో. అండ్ ఇన్ చెన్నై వి హావ్ ఏ ఫిల్మ్ ఆడిట్స్, గీతా ఆర్ట్స్ అవన్నీ హైదరాబాద్‌లో కూడా ఉండేవి. డిఫరెంట్ ఉండేవన్నమాట. వి యూజ్డ్ టు డూ. ఇక ఫిల్మ్ వాళ్ళే అంటేనే కొంచెం హెవీ ఉంటది ఫైల్స్. డిఫరెంట్ ఉంటది ప్రొవిజన్స్. పాస్ ఇచ్చేసి చేసేయి అన్నాడు. అప్పుడే నేను ఐపీసీసీ అని ఉంటదిలే స్టేజ్ సీఏలో. అప్పట్లో సీఏ ఎంటర్ అంటున్నారు. అప్పట్లో ఐపీసీసీ అనేవాళ్ళు. అప్పుడే అది క్వాలిఫై వచ్చాం మనం. చిన్నపిల్లలం. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఏజ్ కూడా ఉండదు. అప్పుడు అంత అది ఫస్ట్ అటెంప్ట్. ఐపీసీసీ ఫస్ట్ అటెంప్ట్ అదే మేమే. అంతకుముందంటే సీపీటీ క్యాండిడేట్లు. నీకు ఆల్రెడీ డీటీ ఉంటది కదా! చదువుకొని పాస్ అయ్యి వచ్చావు కదా! చేసేయి అన్నాడు. నాకేం అర్థం కాలే ఫస్ట్. కానీ ఫైనల్ అయిపోయిన తర్వాత సీనియర్ ఉంటారు కదా! అక్కడ అక్క ఉండేది సీనియర్ అక్క పెద్ద ఆవిడ. ఏంటి చేసేయమంటారు? సింపుల్. ప్రీవియస్ ఇయర్ తీసుకో. కాపీ చేయి, పేస్ట్ చేయి, డేట్లు మార్చు. డేట్లు మార్చు. అక్కడ ఇన్‌కమ్ డీటెయిల్స్ అడుగు క్లయింట్‌ని ఒక్కొక్కటి క్లయింట్‌కి ఫోన్ చేసి ఈ డీటెయిల్ అడుగు. ఆ నంబర్స్ మీద ఈ నంబర్స్ ఎయి. ఆటోమేటిక్‌గా వచ్చేసిద్దని. ఇదేనా? అంతే. మేము ఏదేదో చదువుకున్నామంటే, ఏం చదువుకున్నామో నాకు తెలీదు అదంతే. ఏంటి ప్రీవియస్ ఈ ఫార్మాట్ అంతా కాపీ చేసుకోమన్నారు. డేట్స్, నంబర్స్, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగి అయి అప్డేట్ చేయమన్నారు. అయిపోయిందన్నారు. ఒకసారి చెక్ చేసుకున్నారు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటది. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న దాంట్లో సగం ఆటోమేషన్. ఎగ్జామ్ కోసం మాత్రం నేర్చుకుంటున్నాం ఇవి చాలా వరకు. ఆ టాక్స్ రేట్స్ మీరు కాలిక్యులేషన్ ఏవో చేస్తూ ఉంటారు ఇప్పుడు. ఇప్పుడేదో 1/6 అది. మీరు డేస్ ఎంటర్ చేస్తే అదే స్టేటస్ తీసుకుంటాం. ఆటోమేటిక్ అంతే సాఫ్ట్‌వేర్. ఇప్పుడు నేను టాక్స్ రేట్స్ అయ్యి చెప్తాను. మీకు క్వెషన్స్ ఇస్తాను. సాల్వ్ చేయిస్తాను. ఇది ఎగ్జామ్ కోసం మాత్రమే. మీకు సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌కమ్ ఎంటర్ చేయగానే టాక్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మీరు కాలిక్యులేట్ చేయక్కర్ల. బట్ అది ఎలా వచ్చిందో మీకు తెలియాలిగా. అందుకని మనం నేర్చుకున్నాం. సేమ్ అలాగే ప్రీవియస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డేటాని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని కాలిక్యులేట్ చేయాలి. అది ఇండియాలో. యూఎస్‌లో మరి ఎందుకు చూడాలి అనేది ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఇండియాలో నాకేం తెలీదు. ఇండియాలో కూడా ఇదే కాన్సెప్ట్‌లేమ్మా. నువ్వు ప్రీవియస్ డేటా చూడకుండా రిటర్న్ ఫైల్ చేస్తే కొన్ని అనర్థాలు జరుగుతాయి. అసలు దానివల్ల యూజ్ ఏంటి? దీని మీద క్వెషన్స్ అడుగుతున్నాడు. ప్రీవియస్ డేటా ఎందుకు తీసుకోవాలి సార్ అంటే ఫస్ట్ ప్రీవియస్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయిగా. అది పాతది సార్. నేను చేసేది 2024. 2023లో మిస్టేక్ ఉంటే నాకెందుకు సార్? ఆయన ఎవరో ఫైల్ చేసిన ఆయన తప్పు ఫైల్ చేశాడు. దట్ ఈస్ నాట్ మై జాబ్. కరెక్టే. ఆ ఇంపాక్ట్ నీ ఇయర్‌కి ఉంటే మరి నువ్వు తెలుసుకోవాలిగా. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఈ ఇయర్‌కి ఏమైందమ్మా? ఓపెనింగ్ స్టాక్. మరి తప్పైనప్పుడు ఈ ఇయర్ కూడా ఇంపాక్ట్ ఉంది కదా! మరి అది మార్చుకోవాలి. మార్చుకోవాలంటే నువ్వేం చేయాలి? చూడాలి. చూడాలి. చూసి తప్పు కనిపెట్టాను నేను. ఏం చేద్దాం? లాస్ట్ ఇయర్ నేను వేయలా రిటర్ను. వేరే అతనేసాడు. తప్పు కనిపెట్టాను. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఫోన్ చేశా క్లయింట్‌కి. "నువ్వు ఎవరితోనో రిటర్న్ ఏయించావు. అతను డాష్ 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 సరిగ్గా వేయలేదు రిటర్ను. వెరీ గ్రేట్ కనిపెట్టాను. నీకు కంప్లెయింట్ చేద్దామా? ఐఆర్ఎస్ అథారిటీస్ కంప్లెయింట్ చేద్దామా? రిటర్న్ సరిగ్గా వేయలేదని. రెక్టిఫై చేద్దామా? ప్రీవియస్ ఇయర్‌ది మనం చేయకూడదు. రెక్టిఫై చేయగలమా? క్లయింట్‌కి ఇన్ఫార్మ్ చేస్తాం. అది కూడా లీగల్, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఒక ప్రొఫెషనల్ ఇంకో ప్రొఫెషనల్‌ని ఎప్పుడు తిట్టకూడదమ్మ. అతను బ్లండర్ మిస్టేక్ చేసినా తిట్టకూడదు.
ప్రొఫెషనల్ ఎథిక్స్. ఒక ప్రొఫెషనల్ ఇంకొక ప్రొఫెషనల్ అతను బ్లండర్ మిస్టేకే చేశాడు. అస్సల నువ్వు తిట్టకూడదు. నువ్వు తిట్టావంటే ఇంక నువ్వు ప్రొఫెషనల్ తిట్టకూడదు. ప్రొఫెషనల్ ఎథిక్స్. నువ్వు జస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. అది చాలా పొలైట్‌గా. మిస్టేక్ పడినట్టుంది. మిస్టేక్ అయినట్టు ఉంటది. మన ఇయర్‌కి కూడా ఇంపాక్ట్ ఉంది. మన ఇయర్ మార్క్స్ తీసుకున్నారు. మరి లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్. చాలా పొలైట్‌గా, చాలా కామ్‌గా. నేను కూడా యాక్చువల్లీ ఇయన్నీ నాయే గుర్తొస్తా ఉంటాయి. ఈవెంట్ టు విజయవాడ ఫర్ వన్ హాస్పిటల్ ఆడిట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ డేటా ఇచ్చారు. నన్ను వెరిఫై చేయమన్నారు రిటర్న్. ఆ బ్లండర్ మిస్టేక్ ఒకటి పడిపోయింది. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. చాలా పెద్ద మిస్టేక్ అది. రిటర్నే తప్పొచ్చింది. నేను కనిపెట్టా. చిన్నపిల్లవాడిని నాకేం తెలుసమ్మా. జరుగుతుంది. ఆడిటర్ కూర్చున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చున్నారు. ఆయన ఏంటి నువ్వు వెరిఫై చేసుకున్నా అన్నాడు. నేను టకటకడ వెరిఫై చేశాను. 1 అవర్‌లో మిస్టేక్ కనిపెట్టాను. బ్లండర్ మిస్టేక్. ఎవరిని అడగక్కర్లే నాకు అర్థమైపోయింది అది మిస్టేక్. ఆయన సైన్ కూడా ఉంది అక్కడ. ఎవరి సైన్? బాస్ సైన్. అది కూడా చూడలే నేను. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. బోర్డ్ మీటింగ్‌లోకి వెళ్ళి అక్కడంతా మా చుట్టాలే. మాకు తెలిసింది ఆ కంపెనీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నాకు తెలిసిన ఆయనే. అందరూ నాకు తెలిసిన ఆయన కాబట్టి మనకేం భయం ఏముంది. వెళ్ళిపోయాను. ఆడిటర్ ఇంకా కొత్త నాకు. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు. పెద్దవాళ్ళంతా. వాళ్ళు కూడా సీఏనే. దెన్ ఐ వెంట్ దేర్. పెద్ద పెద్దగా ఇంక ఇది మిస్టేక్ ఉంది. అంతా తప్పేశారు. బ్లండర్ మిస్టేక్ అది ఇది అంటే మా బాస్ అలాగే చూస్తున్నాడు నన్ను. అక్కడ ఎవరెవరు ఉన్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వాళ్ళు షాక్ అవుతున్నారు. నేను చెప్తున్నాను. ఏంటి నా ఇంటెన్షన్ నేను తప్పు కనిపెట్టాను అందరికి తెలియాలని. అది నాది. నా ఆత్రం అది. ఇప్పుడు అందరికి తెలియాలి నేను అది కనిపెట్టానంటే. మా బాస్ ఎందుకు అలా వస్తున్నాడో నాకు తెలీదు. తర్వాత పక్కకు పిలిచాడు. వర్డ్స్ అసలు నీకేంటి అసలు చిన్నపిల్లల చేష్టలు ఇంకా బాలేదు. ఎవరు మిస్టేక్ కనిపెడితే అసలు చెప్తారా? ఎప్పుడైనా లైఫ్‌లో ఎవరైనా మిస్టేక్ అలా చెప్పొద్దు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇదేంటో ఒకసారి చెక్ చేయండి. ఇట్లా ఇండైరెక్ట్‌గా చెప్పాలి. నువ్వు ఎప్పుడైనా సరే అలా మిస్టేక్ చెప్పినప్పుడు నీకంటే చిన్నవాళ్ళనుకో హర్ట్ అవుతారు. నీకంటే పెద్దవాళ్ళనుకో ఈగో ఫీల్ అవుతారు. ఏదైనా డేంజరే. నువ్వు అదే ఆ మిస్టేక్‌ని క్లాస్ రూమ్‌లో అది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు మీరు. మిస్టేక్ చేస్తే మీరు డైరెక్ట్ ఇస్తారు. తప్పు చేశామని మీ మొహం మీద ఇలా కొట్టేస్తాను. ఓకేనా? అప్పటినుంచి నేను ఎవరి మిస్టేక్ అయినా నేనేం చెప్తానంటే, ఇదేదో కొంచెం డిఫరెంట్ ఉంది. నాకేదో వేరే కాలిక్యులేషన్ వచ్చింది. ఒకసారి చూడండి. నాకెందుకో నాది డౌట్‌గా ఉంది చెప్తా. అప్పుడు వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైద్ది. దే విల్ అప్రోచ్ యూ. అవును నేను చిన్న చేసినది అని వాళ్ళొచ్చి చెప్పాలి. చెప్పకపోతే వెల్ అండ్ గుడ్. ఆళ్ళు తెలుసుకుంటే చాలు గదా! అదే ఇక్కడ చెప్పాడు చూడండి కాన్సెప్ట్. సో, వెన్ ఇక్కడ ఇఫ్ ఎనీ ఎర్రర్ సెకండ్ పాయింట్ చదువుతున్నా. ఫస్ట్ చదవట్లా. ఎనీ ఇఫ్ ఎనీ ఎర్రర్ ఆర్ ఒమిషన్ ఆర్ డిస్కవర్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ రిటర్న్ కనిపెట్టాను నేను. ద ప్రిపేరర్ అంటే నేనే ఈస్ రిక్వైర్డ్ బై లా టు ఇన్ఫార్మ్ టు ది ట్యాక్స్ పేయర్. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలమ్మా? ట్యాక్స్ పేయర్కి ఆఫ్ ద మిస్టేక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది పొటెన్షియల్ కాన్సిక్వెన్స్. దానివల్ల ఏంటి కాన్సిక్వెన్స్, నా ఇయర్ ఇంపాక్ట్ ఏంటో నేను తీసుకుంటాను. బట్ నీకు కొంచెం పెనాల్టీస్ ఇంట్రెస్ట్లు వస్తాయి కదా, అవి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కరెక్టెడ్ హౌ ఎవర్, కరెక్ట్ అయినా కరెక్ట్ కాకపోయినా నాకు సంబంధం. హౌ ఎవర్ ద ప్రిపేరర్ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు ఫిక్స్ ద ఎర్రర్. నాకు సంబంధం లేదు. చెప్పి నా పని నేను చేసుకుంటాను. ఇయర్ ఏంటో నాకు ఇయర్. లాస్ట్ ఇయర్ ఏంటి నువ్వు కంపల్సరీ రెక్టిఫై చేయి, అతను తప్పు చేశాడు, అతని మీద ఇది చెయ్యి అది చెయ్యి నేను విషయం చెప్పటం వదిలేయటం అంతే. అది చాలా పొలైట్గా ఆ కాన్సిక్వెన్స్ ఏంటి అని చాలా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అవుతూ చెప్పి వదిలేశారు. మిస్టేక్ ఏంటో చెప్పాలి, కాన్సిక్వెన్స్ ఏంటో కూడా చెప్పాలి. దీని మీద ఎంసీక్యూ అడుగుతున్నాడు. మరి నువ్వు ఒక ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసావు, మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసావు, ఏం చేస్తావు? రెక్టిఫై చేస్తావా? లాస్ట్ ఇయర్ది ఇన్ఫార్మ్ టు ది ట్యాక్స్ పేయర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ఫిక్స్ ద ఎర్రర్. గుర్తుంటుందా? కరెంట్ ఇయర్ ఇంపాక్ట్ ఏంటో తీసుకొచ్చాలి. అది కూడా చెప్తున్నాను చూడమ్మా. యూటిలైజింగ్ ప్రీవియస్ ఇయర్ రిటర్న్స్ కెన్ హెల్ప్ టు ఐడెంటిఫై ప్రివెంట్ మేజర్ మ్యాథమెటికల్ మిస్టేక్. ఇప్పుడు నేను ఆ డిప్రిషియేషన్ మిస్టేక్ అనేది మేజర్ అమ్మ, కరెంట్ ఇయర్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ మిస్టేక్ అయింది అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ తప్పే, డబుల్ డివి ఆఫ్ ది అసెట్. ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా, అది ఇంపాక్ట్ ఉంది. నా బాధ అదే, అందుకని నేను వెళ్ళింది. ఇంపాక్ట్ ఉంది అండ్ అలర్ట్ ద ప్రిపేరర్. నన్ను అలర్ట్ చేస్తుంది. అండ్ ఎనీ ఇష్యూస్ దట్ మే ఇంపాక్ట్ ది కరెంట్ ఇయర్ రిటర్న్. కరెంట్ ఇయర్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి నాకు అది చూడలేదు అనుకో, నాకు తెలిసిద్దా అది. అందుకని మేము ఎప్పుడు ఆడిట్కి వెళ్ళినా సరే ఫస్ట్ లాస్ట్ ఇయర్ రిటర్న్, లాస్ట్ ఇయర్ సైన్డ్ కాపీ అంటే లాస్ట్ ఇయర్ సైన్డ్ ఫైనాన్షియల్స్ తీసుకు అది చూసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైనా సరే మీరైనా సరే, ఎప్పుడు ఆడిట్కి వెళ్ళినా సరే, ఎప్పుడు క్లయింట్ తీసుకున్నా సరే లాస్ట్ ఇయర్ది ఒకసారి చూసి డీటెయిల్ చూసారంటే
మీరు అసలు ఏమీ రాదు, ఫస్ట్ టైం రిటర్న్ ఫైల్ చేస్తున్నారు అయినా సరే ఒక అవగాహన వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, ఫ్యాక్ట్లోనే చెప్తున్నాడు కదా మనకి, ప్రీవియస్ ఇయర్ తీసుకొని స్టడీ చేయండి. అది చేయగానే మీకు అర్థమైపోతుంది అతను ఎలా చేశాడు, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని, మీకు ఎలా వేయాలని ఒక అవగాహన వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఫస్ట్ పాయింట్ చూద్దాం ఇప్పుడు, మా 1 to 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్, వెన్ ప్రిపేరింగ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ది క్లయింట్స్, ట్యాక్స్ ప్రొఫెషనల్స్ అంటే మీరు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డెలిజెంట్లీ గ్యాదర్ అండ్ వెరిఫై ఆల్ నెసెసరీ ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్. అది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. అతను బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అతను ఏంటి, అతను మ్యారీడా, అన్మ్యారీడా, ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, ఏ సిటీ నుంచి వచ్చాడు, ఏ కంట్రీ నుంచి వచ్చాడు, దీస్ ఆర్ ఆల్ థింగ్స్. దిస్ ఇన్క్లూడ్, మా ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాంట్లో ఇది కూడా ఉంటుందంట. ఏంటమ్మా అది, రివ్యూవింగ్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ యాక్యురసీ, కంప్లీట్నెస్ అండ్ కంప్లైన్స్ ఆఫ్ రా. యాజ్ పర్ లా యూ హ్యావ్ టు టేక్. ఎందుకంటే అక్కడ మిస్టేక్ ఎక్కడ ఇంపాక్ట్ ఉంది అంటే నువ్వు నెగ్లిజెంట్గా యాక్ట్ చేసినట్టు తీసుకుంటా. కంపల్సరీ చూడాల్సిందే, నాట్ ఆప్షనల్. 3 points. You have to take as per law previous year data. If you have identified any mistake, inform to the taxpayer and explain the consequences. You are not obligatory to rectify that mistake in the previous year. Number 3, if you have any impact in the current year, take that impact. 3 points. Have to obtain information. You have to, if you have identified any mistake, inform to the taxpayer and explain the consequence. You are not obligation to rectify that. Number 3, if you have any impact in current year, rectify. ఇది ఒక్కటి చెప్పొద్దు. డ్యూరింగ్ దిస్ రివ్యూ ప్రాసెస్ ద ప్రిపేరర్ మస్ట్ ఆల్సో కన్సిడర్ ఎనీ ఐటమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ దట్ మే ఎఫెక్ట్ ది కరెంట్ ఇయర్ రిటర్న్. అంటే ఆ ఇంపాక్ట్ ఏంటి, ఇంపాక్ట్ ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తున్నాడు. థర్డ్ పాయింట్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రిపేరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ మీద ఎందుకు చూడాలి అంటే, ఫస్ట్ క్యారీ ఓవర్స్ ఉంటాయి. ఇది మిస్టేక్ కాదు. లాస్ట్ ఇయర్ లాస్ ఈ ఇయర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, క్యారీ ఓవర్. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇయర్కి ఏమవుతుందమ్మా, ఓపెనింగ్ బ్యాలెన్స్. వాటినే క్యారీ ఓవర్స్. లాస్ట్ ఇయర్ లాస్ ఈ ఇయర్ ఏమవుతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాన్నే క్యారీ ఓవర్స్ కూడా అంటారు. లాస్ట్ ఇయర్ లాస్ ఎంత అని ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ డేటా చూస్తేనే. లాస్ట్ ఇయర్ క్యారీ ఓవర్స్ ఎలా తెలుస్తాయి, ప్రీవియస్ ఇయర్ డేటా చూస్తేనే. కోసం డీటెయిల్ చెప్తున్నాడమ్మా. ట్యాక్స్ క్రెడిట్ క్యారీ ఓవర్స్ ఏఎంటీ అని ఉంటుందమ్మా. అంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేశాడు లాస్ట్ ఇయర్, రిఫండ్ ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ చేస్తా అంటున్నాడు. ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, ప్రీవియస్ ఇయర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంటీ. ఏఎంటీ అంటే ఏంటమ్మా, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ తర్వాత వస్తుంది మీకు, చిన్న పాయింట్ చెప్పి వదిలేస్తాను. జనరల్లీ గవర్నమెంట్ చాలా డిడక్షన్స్ ఇస్తుంది. ఆ డిడక్షన్స్ అన్ని తీసేగా వాళ్ళకి లాస్ వస్తుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ రావట్లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిడక్షన్ అంటే అన్నీ ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ రియలైజ్ అయింది, ఓహో డిడక్షన్స్ అన్ని ఇస్తే మనకి ట్యాక్స్ రాదు, మనం ఏం చేద్దాం అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం. అలా అన్ని డిడక్షన్స్ అన్ని తీసేస్తే ఓట్లు పడవు. అవి ఆ డిడక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీలు పెట్టి బిజినెస్ రన్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్కే ఇస్తాను. ఇప్పుడు అవి తీసేస్తున్నారంటే ఆ ఇండస్ట్రీ మూసేసి వెళ్ళిపోతారు, నాకు వద్దులే అని. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి డిడక్షన్స్. ఇప్పుడు ఆ డిడక్షన్స్ తీసేయకూడదు కానీ ట్యాక్స్ రావాలి. ఏంటి, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, సార్ కొంత ట్యాక్స్ కట్టండి, ఆ డిడక్షన్స్ అన్ని అడ్జస్ట్ చేస్తే లాస్ వస్తుంది. నేను ఎందుకు కట్టాలి, నాకు ఇన్కమ్ లేదు కదా, లాసే కదా. లేదు సార్ కట్టండి కొంత పర్సంటేజ్. నేను ఎందుకు కట్టాలంటే, మీరు కట్టక్కర్లా, మీకు ఒక 10 years తర్వాత అయినా ఇన్కమ్ వస్తుంది కదా, అప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. గవర్నమెంట్ రన్ అవ్వాలి కదా, అడ్జస్ట్ చేసుకోండి అంటే అతనికి ఏమి ఇవ్వాలమ్మా ఇప్పుడు కట్టింది. ఇప్పుడు నువ్వు అలా మినిమం కట్టేదాన్ని ఏమంటారు, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. అది నీకు ప్రీవియస్కి అడ్జస్ట్ ఇస్తాడు కదా, దాన్నే ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ క్రెడిట్ అంటారు. కట్టింది క్రెడిట్ కింద నీకు అలా చూపిస్తుంది. నీకు ఎప్పుడైతే ట్యాక్స్ కట్టాలి అని వస్తుందో ఆ ఇయర్లో ఇదంతా అడ్జస్ట్ చేసుకో, రిమైనింగ్. అది సింపుల్, దానికి కొంచెం ఉంటుందిలే, రా చెప్తాను. అవన్నీ ఎప్పుడు తెలుస్తుంది నీకు ఎంత క్రెడిట్ ఉందని, ప్రీవియస్ ఇయర్ రిటర్న్, ప్రీవియస్ ఇయర్ డిప్రిషియేషన్ అండ్ అసెట్ బేస్. ఇప్పుడే కదా నేను చెప్పింది, డిప్రిషియేషన్ చెక్ చేయాలి. ఎందుకంటే డబుల్ డిబి, ఓపెనింగ్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ డబుల్ డిబి. ఆ క్లోజింగ్ డబుల్ డిబి ఈ ఇయర్కి ఏమవుతుందమ్మా, ఓపెనింగ్. మరి డిప్రిషియేషన్ లాస్ట్ ఇయర్ తప్పు చేస్తే ఈ ఇయర్ ఓపెనింగ్ తప్పే కదా. ఇవన్నీ చెప్పండి అమ్మా ఒకసారి, ఏమేమి చూడాలి ప్రీవియస్ ఇయర్లో నువ్వు చెక్ చేసేటప్పుడు. మేజర్గా ఇవి బాగా చూసుకో, నీకు ఇంపాక్ట్ ఉండేవి ఇవే. ఏంటవి, క్యారీ ఓవర్స్, నెట్ ఆపరేటింగ్ లాసెస్ ఇన్ ద లాస్ట్ ఇయర్, ఎందుకంటే ఇయర్ ఇంపాక్ట్ ఉంటుంది అది. క్రెడిట్ క్యారీ ఓవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ క్రెడిట్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ డిప్రిసియేషన్ అసెట్స్, మినిమం ఇవి.
కంపల్సరీ ఇయర్ ఇంపాక్ట్ ఉండేది. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్, క్యారీ ఓవర్స్ అంటే ఆర్ లాసెస్, ట్యాక్స్ క్రెడిట్స్, డిప్రిషియేషన్. సింపుల్గా చెప్పాలంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్, లాసెస్, ట్యాక్స్ క్రెడిట్స్, డిప్రిషియేషన్. సింపుల్. ఇవన్నీ చూసుకోవాలి. సింపుల్. మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేద్దాం. ఏంటి, ఫస్ట్ లాస్ట్ ఇయర్ డేటా తీసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇన్ఫామ్ చేయాలి, నువ్వేం రెక్టిఫై చేయొద్దు. ఇంపాక్ట్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఇంపాక్ట్ అనేవి ఉండేవి ఇవో, ఇవి కంపల్సరీ ఇంపాక్ట్ ఉండేవి. ఏంటవి? క్యారీ ఓవర్స్, లాసెస్, ట్యాక్స్ క్రెడిట్స్, డిప్రిసియేషన్. ఒకసారి, వై ఈజ్ రివ్యూయింగ్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్ ఇంపార్టెంట్ ఫర్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్? ఆప్షన్ ఏ, it helps them identify potential errors and omissions. Option B, it provides a way to generate more revenue by amending the previous year return. అంటే ప్రీవియస్ ఇయర్లో తప్పు కనిపెట్టి అతను అమెండ్ చేస్తే ఆ ఫీజు కూడా వస్తుంది. భలే పెట్టడం ఉంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. It ensures the taxpayer is not practicing tax evasion. ట్యాక్స్ ఎవేజన్ ప్రాక్టీస్ చేయడానికి కనిపెట్టొచ్చంట, దానికోసం చూడాలంట. ఇట్ అలౌస్ ద ప్రిపేర్ టు ఫిక్స్ ద మిస్టేక్. ఆ మిస్టేక్స్ నేను రెక్టిఫై చేయగలనంట. సో మేడ్ ద ట్యాక్స్ పేయర్. ఆ మిస్టేక్ ఏదైతే ఉంటుందో అది నేను లాస్ట్ ఇయర్ది రెక్టిఫై చేయడానికి నేను అది చూస్తానంట, నేను రెక్టిఫై చేయడానికి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు మనం ప్రీవియస్ ఇయర్ రిటర్న్ చూడాలి? ఫస్ట్ వన్, ఆ ఎర్రర్స్ ఏంటో తెలుసుకొని, పొటెన్షియల్ ఎర్రర్స్ ఏంటో తెలుసుకోవడానికి. బి, మోర్ రెవెన్యూ, అంటే లాస్ట్ ఇయర్ మిస్టేక్ రెక్టిఫై చేసి ఆ ఫీజు కూడా తీసుకోవడానికి. సి, అతను ట్యాక్స్ ఎవేజన్ ఏదైనా చేశాడా లేదా కనిపెట్టడానికి ప్రీవియస్ ఇయర్స్ డేటా చూస్తాడంటే నాకేం సార్. సార్ అతను మిస్టేక్ ఏంటో కనిపెట్టి దాన్ని ఫిక్స్ చేసే ఆబ్లిగేషన్ ఉంది నాకు, అందుకని నేను చూస్తాను. ఏబిసి ఆన్సర్ చూడరా, ఫిక్స్ చేసేనా, బ్లాక్ చేసేనా? ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ అమ్మా, అంతే కదా. ఎందుకు బిసిడి తప్ప మీరు చెప్పాలి. బి ఎందుకు తప్ప నాన్న? అవునమ్మా, జనరేట్ మోర్ రెవెన్యూ బై అమెండింగ్. ప్రీవియస్ ఇయర్ అమెండ్ చేసి అక్కడ డబ్బులు తీసుకోవచ్చు కదా, అది కూడా. యూ ఆర్ నాట్ అట్ ఆల్ ఆబ్లిగేటెడ్ టు రెక్టిఫై దట్ మిస్. మనకు సంబంధం లేదు. ఈ ఇయర్ అంటే ఇయర్ అని నువ్వు ఏంటి నీ పని, ఇన్ఫార్మ్ చేసేయటం అంతే. ఎన్షూర్ ద ట్యాక్స్ పేయర్ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్ ట్యాక్స్. అసలు సంబంధం ఉందా దానికి? అసలు ఈ కాన్సెప్ట్కి దానికి ఏం సంబంధం లేదు. ఇట్ అలౌస్ ద ప్రిపేర్ టు ఫిక్స్ ద. అమ్మ నేను ఫిక్స్ చేస్తాను మిస్టేక్, అసలు ఈ ఇయర్దే లాస్ట్ ఇయర్ మిస్టేక్ ఇన్ఫార్మ్ చేస్తాను, నేను ఫిక్స్ చేయను. ఓన్లీ తెలుసుకుంటాను అంతే. తెలుసుకుంటాను, ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ ఇయర్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటే తీసుకుంటాను. లాస్ట్ ఇయర్ ఫిక్స్ నా రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ ద ఆన్సర్. రివ్యూయింగ్ ప్రీవియస్ ఇయర్ హెల్ప్స్ టు ట్యాక్స్ పేయర్ అంటే సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు యాజ్ ఇట్ ఈస్. A tax preparer discovers an omission in the client previous year return related to tax credit. Tax credit సంబంధించి ప్రీవియస్ ఇయర్. వాట్ షుడ్ ద ప్రిపేరర్ డూ? ట్యాక్స్ క్రెడిట్ ఏదో ఉందంట లాస్ట్ ఇయర్, ఇంపాక్ట్ ఉందా లేదా? ఇంపాక్ట్ ఉంటుంది, ఏం చేయాలి? రిపోర్ట్ ద ఒమిషన్ టు ఐఆర్ఎస్ డైరెక్ట్లీ. ప్రాంప్ట్లీ ఇన్ఫార్మ్ ద క్లయింట్ అండ్ ఆఫ్ ది ఒమిషన్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్. ఫైల్ అన్ అమెండ్ రిటర్న్ వితౌట్ నోటిఫైయింగ్ క్లయింట్. అమెండ్మెంట్ చేస్తారంట, రెక్టిఫై చేయమంటున్నాడు. ఇగ్నోర్ ద ఒమిషన్, అసలు వదిలేసే తెలుసుకొని అంటున్నాడు. ఏముంది అక్కడ, ఆన్సర్ వచ్చేసిందిలేండి. ఆప్షన్ ఇన్ఫార్మ్ చేయాలి, ఇంపాక్ట్ ఏమైనా ఉంటే చూసుకో. ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా? ఈజీ అయిపోయింది కదా. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా దీని మీద, 5-6 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఇది స్క్రీన్ షాట్ పెడతాను, మేము ప్రిపేర్ అయ్యి రావాలి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఎంసీక్యూస్, దిస్ వన్. నెక్స్ట్ క్లాస్లో ఈ కాన్సెప్ట్ మీద, ప్రీవియస్ ఇయర్స్ డేటా మీద కొన్ని ఎంసీక్యూస్ మేబీ వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు. హోంవర్క్ ఇవ్వాలా? హోంవర్క్ వద్దులే, పీటీ స్టార్ట్ చేస్తానుగా. పీటీ డైరెక్ట్ పెట్టా, సాఫ్ట్వేర్లోనే చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినవా పెట్టేస్తాను. ఇప్పుడు నేను 2024 ఇప్పుడు వరకు చెప్పిందంతా పెట్టేస్తాను నేను. వాళ్ళ అదే కదా, నేమ్స్ అవి ఇవి ఇవి అవి ఆయన గొడవ చేశాడని చెప్పేసి హెడ్డే. కానీ నేను ఎక్రోల్ కాన్సెప్ట్ కూడా ఆయనే కనిపెట్టాడంట. నాకు అదే అర్థం కాలేదు, ఎక్రోల్ కాన్సెప్ట్ ఆయన కనిపెట్టాడు. నేను ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి ఎక్రోల్ కాన్సెప్ట్ చెప్తున్నా, క్యాష్ బేస్ సేమ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఉంటుంది, 10 years బ్యాక్ కూడా అదే ఎగ్జాంపుల్ ఉంటుందమ్మా. ఓ పెద్ద ఆయన వచ్చాడు, సేమ్ ఎగ్జాంపుల్ ఉంటుంది. అది 10 years బ్యాక్ నుంచి ఆయన ఎక్కడ నాకు అర్థం కాదు.
సరే మీ గ్రూప్ ఏది? నేను అది పెట్టేస్తాను. మళ్ళీ ఆయన హర్ట్ చేయటం ఎందుకు, పెద్ద ఆయన కదా అని చెప్పేసి రేపు మర్చిపెట్టి నేను పెట్టేస్తాను. కొన్ని రోజులు ఆపితే పాపం ఆయన ఫీల్ అవ్వకుండా ఉంటాడు. వాట్సాప్ జనరల్లీ చాలా స్టూడెంట్స్ మెసేజ్లు పెడుతున్నారు అవి మేము నష్టపోయాము ఇది అని. ఇవన్నీ డిస్ప్లే చేసుకోవచ్చు నేను. వాళ్ళకి ఓకేలమ్మా లీవ్ ఇట్ అని అలా పెట్టేస్తున్నాను. దానికైతే అవన్నీ ఆయనలాగా నేను స్టేటస్ పెట్టుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు ఏది అలా పెట్టను. ఆ వీడియోకి కానీ, నాకు పర్సనల్ మెసేజ్ కానీ, వాయిస్ నోట్లు కానీ చాలా వస్తున్నాయి. చేశాను. దాని తర్వాత కూడా ఆ వీడియో చూసి మేము ఇలా నష్టపోయాము ఇది అని చాలా పెడుతున్నారు. వాళ్ళు కూడా కామెంట్, యూట్యూబ్ కామెంట్ కూడా ఉంది. దాన్ని డిలీట్ చేయాలనుకున్నా కానీ అదే అదే. హ్మ్. అది. వాయిస్ నోట్లు పెడుతూ ఉన్నా. నా నెంబర్ ఎలా తెలుసుకున్నారు, మొత్తానికి తెలుసుకున్నారు. ఉంటదేమో మేబీ. జనరల్‌గా అయితే యూట్యూబ్‌లో నా నెంబర్ ఉండదు. ఏదో ఒక వీడియో దగ్గర ఏదో ఉంటది. వాయిస్ నోట్స్ ఏవో పెడుతూ ఉన్నారు. ఇయన్నీ మనం ఇది ఈ 2 కదమ్మా! ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. రెసిడెన్షియల్ స్టేటస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ప్రాక్టీస్ బ్యాచ్ సెండ్ చూడండమ్మా.